bells. గ్రీన్లాండ్ అడవిలో పక్షులన్నీ ఎంతో ప్రేమగా ఆప్యాయంగా తోబుట్టువుల్లా ఉండేవి. గుడ్లగూబ, గోరింక, చిలుక, పావురం, కాకి, నెమలి, ఉడ్పెకర్, బుల్బుల్ పిట్ట, కోకిల అన్నీ సంతోషంగా జీవితం గడుపుతున్నాయి. ఒకరోజు పావురం తన బిడ్డతో కలిసి తన గూటిలో కూర్చుని ఉంది. అప్పుడే గోల్డీ రాబందు అక్కడికొచ్చింది. అరే వా, పావురం పిల్ల! రాబందు తన బిడ్డని పట్టుకుపోవాలని చూసింది. తను చాలా వేగంగా పావురం గూటిపై నుంచి వెళ్ళింది. తను పావురం బిడ్డని పట్టుకోలేకపోయింది. కాని తను అలా చెయ్యడం వల్ల పావురం పిల్ల గూటిలో నుండి నేల మీద పడింది. అలాగే తన రెక్కలు గాయపడ్డాయి. ప్రస్తుతానికి వెళుతున్నాను. తర్వాత నా భార్యతో కలిసి తప్పకుండా వస్తాను. నాకు చాలా నొప్పిగా ఉంది. నువ్విక్కడే ఉండు నాన్న, నేను ఇప్పుడే వస్తాను. పావురం తనని అక్కడే వదిలేసి వెళ్ళిపోయింది. చాలా సమయం ఎగిరిన తరువాత తను పిచ్చుకరాణి కోటకి చేరుకుంది. పిచ్చుకరాణి, దారుణం జరిగింది. ఏం జరిగిందో నాకు చెప్పు. పిచ్చుకరాణి, ఒక రాబందు నా బిడ్డ మెడ మీద దాడి చేసింది. తన రెక్కలకి చాలా పెద్ద దెబ్బ తగిలింది. రక్తం కూడా కారుతుంది. అయ్యో దేవుడా, పద, నేను ఇప్పుడే వచ్చి తనని చూస్తాను. పిచ్చుకరాణి పావురంతో కలిసి ఎగురుకుంటూ తన ఇంటికొచ్చింది. కంగారు పడకు నాన్నా. బిడ్డ నేలపై పడుంది. అలాగే తన రెక్కల నుండి రక్తం వస్తుంది. పిచ్చుకరాణి తన కళ్ళు మూసుకుని ఇలా అంది. హే నా మాయావి శక్తులు, ఈ బిడ్డ గాయం మాయం చేసి తనని శక్తివంతంగా మార్చండి. తను అలా అనగానే తన నుదిటి మీద ఉన్న వజ్రం నుండి ఒక వెలుగు వచ్చి ఆ బిడ్డ పైన పడింది. తన గాయాలు తగ్గిపోయి తను మంచిగా అయిపోయింది. అమ్మా, నాకు పూర్తిగా తగ్గిపోయింది. కృతజ్ఞతలు పిచ్చుకరాని. ఈ రోజు మీరు రాకపోయింటే బహుశా నా బిడ్డ ప్రాణాలతో ఉండేవాడు కాదు. అలా అనకు సోని పావురం, దేవుడందరినీ చల్లగా చూడాలి. అలా అంటూ రాణి పిచ్చుక తిరిగి తన కోట వైపుకు ఎగిరిపోయింది. పద డార్లింగ్, నేను మన ఇద్దరికి ఆహారం ఏర్పాటు చేశాను. అలాగా, ఏం చేసి వచ్చావో కాస్త నాకు కూడా చెప్పు. ఇప్పుడే నేను ఒక పావురం పిల్లని దారుణంగా గాయపరిచి వచ్చాను. ఈ పాటికి తను చనిపోయి ఉంటుంది. పద, వెళ్ళి దాన్ని తినేద్దాం. ఏమన్నావు? పావురం పిల్ల? అదంటే నాకు చాలా ఇష్టం. పద. రాబందు తన భర్త గోల్డీతో కలిసి అడవి వైపుకి బయలుదేరింది. పావురం పేరు వినగానే నా నోటిలో ప్రతిసారి నీరు ఊరుతుంది. అవును, నిజమే డార్లింగ్. నేను కూడా చాలా కష్టంగా నన్ను కంట్రోల్ చేసుకుంటున్నాను. అవి రెండు పావురం ఇంటికి వెళ్లి చూస్తే తన బిడ్డ నేలపై ఉన్నట్టుగా కనపడింది. నువ్వేమో గాయపరిచి వచ్చాను అన్నావు, కానీ తన శరీరం మీద ఒక్క గాయం కూడా కనిపించటం లేదు. అదే అర్థం కావటం లేదు. గాయం చాలా పెద్దగా చేశాను నేను. గోల్డీ ఇంకా తన భార్య దాని వైపుకి వెళుతుండగా ఒక శబ్దం వినిపించింది. గోల్డీ రాబందు, నువ్వు మళ్ళీ నా అడవిలో పక్షులన్నింటినీ వేటాడడం మొదలు పెట్టావా? అరే అరే, నువ్వెక్కడి నుంచి వచ్చావు? ఇంతలోనే ఆ బిడ్డ ఇలా అంది. నేను క్షేమంగా ఉన్నాను. చూస్తూ ఉండండి, రాణి పిచ్చుక మిమ్మల్ని ఏం చేస్తుందో. అరే, వీళ్ళంతా కలిసి మనల్ని వెదవల్లి చేశారా? ఇంతలోనే రాణి పిచ్చుక నుదుటికి ఉన్న వజ్రం నుండి వెలుగు వచ్చి ఆ రెండింటి పైన పడింది. ఆ రెండు గాల్లో గుండ్రంగా తిరగడం మొదలుపెట్టాయి. అరే అరే, నా తల తిరిగిపోతుంది. నాకు కూడా. రాణి పిచ్చుక, దయచేసి మమ్మల్ని వదిలేయండి. వదిలిపెట్టాలా? అలాగే, వదిలేస్తాను. రాణి పిచ్చుక వజ్రం నుండి మళ్లీ వెలుగు బయటకొచ్చి రెండింటిపైన పడింది. ఆ రెండు ఒక బాల్ లాగా వేగంగా గాల్లోకి ఎగిరిపోయాయి. ఈ రోజు తర్వాత ఇంకెప్పుడు ఇక్కడ కనిపించకండి, అర్థమైందా? ఆ రెండు అక్కడి నుండి నేరుగా వెళ్లి నీటిలో పడ్డాయి. మనం ఆ రాణి పిచ్చుకొని ఏదో ఒకటి చెయ్యాలి.
కొద్ది రోజుల తర్వాత రాణి పిచ్చుక 2 గుడ్లు పెట్టింది. అడవిలో ఉన్న పక్షులన్నీ తనకి అభినందనలు తెలియజేయడానికి వచ్చాయి. రాణి చిలుక, కొత్త గుడ్లు పెట్టినందుకు మీకు చాలా చాలా అభినందనలు. మీరు మీ గుడ్లని చాలా జాగ్రత్తగా చూసుకోండి. ఇందులో నుండి పిల్లలు బయటకు వచ్చే వరకు మేం మిమ్మల్ని ఇబ్బంది పెట్టము. లేదు, నేను ఈ అడవికి రాణిని. మీరందరూ నా ప్రజలు. పగలైనా రాత్రైనా నేను మీ సమస్యలు వినడానికి ఎప్పటికీ సిద్ధంగా ఉంటాను. రాణి పిచ్చుక వర్ధిల్లాలి! రాణి పిచ్చుక వర్ధిల్లాలి! ఆ రోజు రాత్రి రాణి పిచ్చుక ప్రశాంతంగా తన గూటిలో నిద్రపోతుండగా తనకి ఏదో అలజడి వినిపించింది. అరే, ఎవరక్కడా? తను లేచి చూస్తే ఎదురుగా ఉన్న చెట్లు కదులుతున్నాయి. ఎవరున్నారక్కడా? అప్పుడే గోల్డీ రాబందు తన భార్య చెట్లలో నుండి బయటకొచ్చాయి. ఏంటి సంగతులు రాణి పిచ్చుక, ఎలా ఉన్నావు? మీరిద్దరూ ఇక్కడేం చేస్తున్నారు? ఉండండి, ఇప్పుడే మీ సంగతి చెప్తాను. మాకు తెలుసు, నీ మ్యాజిక్ కేవలం పగటిపూట మాత్రమే పనిచేస్తుంది. అందుకే మేం పక్క తీర్చుకోవడానికి రాత్రిపూట వచ్చాం. వాటి మాటలు విని రాణి పిచ్చుక ఆశ్చర్యపోయింది. అప్పుడే గూటిలో ఉన్న తన 2 గుడ్లు కదలడం మొదలుపెట్టాయి. నా గుడ్లు! తను తన గుడ్ల దగ్గరకు వెళ్ళింది. అప్పుడే గోల్డీ ఇలా అంది. అంటే దీని అర్థం మేము సరైన టైంలోనే ఎంటర్ అయ్యామన్నమాట. ఈ గుడ్ల నుంచి నీ పిల్లలు ఇప్పుడు బయటికి రాబోతున్నాయి. పద డార్లింగ్. గోల్డీ, నా గుడ్ల నుండి దూరంగా ఉండు. కావాలంటే నా ప్రాణం తీసుకో. లేదు లేదు, అందులో ఏం మజా ఉంటుంది? రాబందు ఇంకా తన భార్య 2 గుడ్లని తన పంజాతో పట్టుకుని 2 వేరువేరు దిక్కులకు ఎగిరిపోయాయి. ఇక ఇప్పుడు చూద్దాం నీ గుడ్లను నువ్వు ఎలా కాపాడతావో. ఇప్పుడు నేనేం చెయ్యను? ఎవరి వెంట వెళ్ళాలి? రాణి పిచ్చుకకు ఏం అర్థం కాలేదు. అందుకే తను గోల్డీ వెనక వెళ్ళింది. ఆహా, నన్ను వెంటాడుతున్నావా? సరే, అది చూద్దాం నువ్వు నా వెనకాల ఎంత దూరం రాగలవో. గోల్డీ రాబందు తన పూర్తి బలం పెట్టి వేగంగా ఎగురుతూ ఉంది. మళ్ళీ కావాలనే వేగం తగ్గించింది. పిచ్చుక తన దగ్గరకు చేరుకున్న వెంటనే తను మళ్ళీ వేగంగా ఎగరడం మొదలుపెట్టేది. అలా తను ఒక గుహ లోపలకు వెళ్ళింది. గోల్డీ, ఆగు! తను ఒక పెద్ద రాయి దగ్గరకు వెళ్లి ఆగింది. అక్కడే ఆగు రాణి పిచ్చుక, లేదంటే దీన్ని వదిలేస్తాను. అప్పుడు ఈ గుడ్డు రాయి మీద పడి పగిలిపోతుంది. గోల్డీ, ఇలా చెయ్యకు. నా గుడ్లు నాకు తిరిగివ్వు. సరే, నేను ఈ గుడ్డుని ఇక్కడే పెట్టి వెళ్ళిపోతాను. కానీ ముందు నువ్వు కళ్ళు మూసుకొని 10 వరకు లెక్క పెట్టాలి. రాణి పిచ్చుక దగ్గర ఇంకో దారి లేదు. తను కళ్ళు మూసుకుని లెక్క పెట్టడం మొదలుపెట్టింది. 1, 2, 3, 4, 5. తను 10 వరకు లెక్క పెట్టింది. ఆ తర్వాత కళ్ళు తెరిచి చూస్తే గోల్డీ రాబందు గుడ్డు తీసుకుని అక్కడ్నుండి మాయమైపోయింది. మోసగాడు గోల్డీ! తను పళ్ళు కొరుకుతూ ఇలా అంది. తిరిగి వెళ్లడానికి గుహ ముఖద్వారం వైపుకు బయలుదేరింది. కాని తను అక్కడకు వెళ్లి చూస్తే అక్కడ గుహద్వారం ఒక రాయి సహాయంతో మూసేసినట్టుగా కనపడింది. ఈ రాయి పక్కకి తీయకపోతే పగలు కూడా గుహ లోపలికి సూర్యుడు రాడు. అప్పుడు నేను మ్యాజిక్ చెయ్యలేను. పాపం నా పిల్లలు ఏ పరిస్థితుల్లో ఉన్నారో. తన కళ్లల్లో నీళ్లు కారడం మొదలయ్యాయి. అలాగే బాధతో ఒక అరుపు తన గొంతు నుండి బయటకొచ్చింది. ఆ! వరకు మీరు చూసినట్టు గోల్డీ రాబందు మాయావి పిచ్చుకను గుహలోపల బంధించి వెళ్లిపోతుంది. పిచ్చుక యొక్క 2వ గుడ్డు రాబందు భార్యతో పాటు మాయమైపోతుంది. కాని ఇంకో గుడ్డు వాటి దగ్గరే పెట్టుకుంటాయి. ఇంకేం జరుగుతుందో చూద్దాం. మాయావి పిచ్చుక కొన్ని గంటల నుండి గుహలోనే ఉండిపోతుంది. తనకి తన గుడ్ల గురించి బెంగగా ఉంది. బహుశా నేను ఈ రాయిని తీసి బయటికి వెళ్ళగలిగితే బాగుండేది. కానీ ఇప్పుడున్న పరిస్థితికి నేను ఈ గుహలోనే ఆకలితో చనిపోయేలా ఉన్నాను. భగవంతుడా, నా గుడ్లని క్షేమంగా చూడు. ఇంకోవైపు గోల్డీ రాబందు తన దగ్గరున్న 2వ గుడ్డును తీసుకుని వాటర్ ఫాల్స్ దగ్గర కూర్చుని ఉన్న తన భార్య దగ్గరకు వచ్చింది. డార్లింగ్, నేను ఆ రాణి పిచ్చుకను గుహలో బంధించేశాను. మనం ఇంకా ఎవ్వరికీ భయపడాల్సిన అవసరం లేదు. పోనీలండి, మంచిదైంది. లేదంటే నేను భయంతో వణికిపోతున్నాను. తను తిరిగి వచ్చాక
తను ఒక గుడ్డు కనిపించకపోవటానికి కారణం నేనే అని తెలిస్తే నన్నేం చేస్తుందో అని. ఏంటి, నువ్వు తన గుడ్డును పోగొట్టేసావా? ఆ, అది నా పంజాల నుండి జారి నీటిలో పడిపోయింది. సరే, ఏం కాదులే. మనం అడవికి వెళ్ళి ఆ పక్షులన్నిటికీ సర్ప్రైజ్ ఇద్దాం. పదా. ఆ రెండు ఇంకా అడవి వైపుకు బయలుదేరాయి. పొద్దున్నే మోంటూ కోతి నిద్రలేచి పక్షులు ఇంకా జంతువులన్నింటినీ తన దగ్గరకు పిలిచింది. పదండి మిత్రులారా, మనం ఇప్పుడు వెళ్ళి పిచ్చుక రాణి గుడ్ల నుండి పిల్లలు బయటకు వచ్చేయలేదో చూద్దాం. అవునవును, పదండి అందరూ రాణి పిచ్చుక కోటకి వెళదాం. అవన్నీ కోటకు చేరుకుని అక్కడ ఒక విచిత్రమైన దృశ్యం చూసి ఆశ్చర్యపోయాయి. అక్కడ గోల్డీ సింహాసనం మీద కూర్చుని ఉంది. పక్కనే తన భార్య, అలాగే ఒక పంజరంలో ఒక పిల్ల పిచ్చుక బంధించి ఉంది. తన తలకి కూడా రాణి పిచ్చుకలాగా వజ్రం ఉంది. మీరిద్దరు ఇక్కడేం చేస్తున్నారు? మా రాణి పిచ్చుక ఎక్కడుంది? మేము రాణి పిచ్చుకను చంపేశాం. ఈ మాట విని అన్నీ ఆశ్చర్యపోయాయి. అది నిజం కాదు. రాణి పిచ్చుక అంత సులభంగా చావదు. ఇలా చూడండి, పంజరంలో బందీగా ఉన్న బిడ్డ రాణి పిచ్చుక బిడ్డే. ఒకవేళ తను ప్రాణాలతో ఉంటే తన బిడ్డని కాపాడుకోవటానికి వచ్చేది కదా. ఈ మాట విన్న తర్వాత అవన్నీ చాలా కంగారు పడిపోయాయి. ఇంకా ఎలాగో మీ అందరికీ తెలిసిపోయింది కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఇక నుంచి ఈ అడవి పైన మా ఇద్దరు అధికారం ఉంటుంది. మా యొక్క భోజనం, విశ్రాంతి అన్నిటి ఏర్పాట్లు చాలా బాగా ఉండాలి. లేదంటే అది మీకే మంచిది కాదు. ఇంకా జంతువులు అలాగే పక్షులు వాటికి సేవలు చేయడం మొదలుపెట్టాయి. అవి రెండూ జీవితాన్ని ప్రశాంతంగా గడుపుతున్నాయి. బుల్బుల్ వాటికి సేవలు చేస్తూ ఎప్పుడూ కోట లోపలే ఉండేది. ఒకరోజు రాత్రి అవి నిద్రపోతుండగా అడవిలో ఉన్నవన్నీ కలిసి ఒక మీటింగ్ పెట్టాయి. నాకు తెలిసినంతవరకు రాణి పిచ్చుకలు శక్తులున్నప్పుడు వాళ్ళ పిల్లలకు కూడా శక్తులుంటాయి కదా. అవును, రాణి పిచ్చుక తలకున్న వజ్రం లాంటిదే ఆ చిన్న పిచ్చుక తలపైన కూడా ఉంది కదా. అయితే సరే, మరి ఈ రోజు రాత్రి మనం ఆ పిల్లల్ని పంజరం నుంచి, కోట నుంచి బయటికి తీసుకొద్దాం. ఆ తర్వాత తన వాళ్ళ నుంచి మనల్ని ఎలా కాపాడుతుందో చూద్దాం. కోతి, గుడ్లగూబ, పావురం ఇంకా చిలుక కామ్గా కోటకి వెళ్ళాయి. బుల్బుల్ గోల్డీ ఇంకా తన భార్యని కాపలా కాస్తూ అవి లేవకుండా చూస్తుంది. కోతి నెమ్మదిగా వెళ్లి పంజరం తలుపు తీసింది. ఆ తర్వాత ఆ పిల్లను తీసుకుని అన్నీ బయటకొచ్చేశాయి. త్వరగా కానివ్వు, ఏదో ఒక మ్యాజిక్ చేసి ఆ గోల్డీ ఇంకా తన భార్యను బంధించేసేయి. అలాగే నేను ప్రయత్నిస్తాను కోతి అంకుల్. పిల్ల పిచ్చుక కళ్ళు మూసుకుని మ్యాజిక్ చేసింది. తన వజ్రం నుండి ఒక వెలుగు కోట వైపుకు వెళ్ళింది. కాని కోట లోపలికి చేరకముందే అది తిరిగి వజ్రం లోపలికే వెళ్ళిపోయింది. అరే, ఇదేంటి ఇలా జరిగింది? నీ మ్యాజిక్ ఎందుకని పని చేయడం లేదు? నాకెందుకో ఈ ప్రశ్నకి సమాధానం మా తాతగారి దగ్గర దొరకొచ్చనుకుంటా. ఈ అడవిలోనే ఆయన అందరికన్నా పెద్దవారు. అంతేకాదు, ఆయనకి ఈ అడవికి సంబంధించిన రహస్యాలు కూడా తెలుసు. ఇంకా మోంటూ కోతి అన్నింటినీ వెంట పెట్టుకుని తన తాతగారి దగ్గరకు వెళ్ళింది. అలాగే జరిగిందంతా చెప్పింది. ముందు మీ అందరికీ ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. రాణి పిచ్చుక ఎప్పటికీ చనిపోదు. తప్పకుండా వీళ్ళు ఇద్దరూ తనని మోసం చేసి ఉంటారు. దేవుడి దయ వల్ల అదే నిజమవ్వాలి. మన రాణి పిచ్చుక ప్రాణాలతో ఉండాలి. ఇంకొక విషయం ఏంటంటే, పిచ్చుక రాణి విషయంలో ఒక భవిష్యవాణి జరిగింది. అదేంటంటే, పిచ్చుక రాణి గుడ్లు పెట్టినప్పుడు తనకి కవల పిల్లలు పుడతారు. అలాగే ఆ ఇద్దరు పిల్లల శక్తులు ఎప్పుడు పనిచేస్తాయంటే, వాళ్ళిద్దరూ కలిసి ఆ శక్తిని ఒకేసారి ప్రయోగించినప్పుడు. అవును, రాణి 2 గుడ్లు పెట్టింది మాకు గుర్తుంది. మీరు ముందు వెళ్ళి ఇంకో పిల్లని వెతకండి. అప్పుడే మనకున్న ఈ సమస్య తీరుతుంది. సోను, పావురం, మింటూ, గోరింక అలాగే కోయిల, మీ నలుగురు ఒక్కో దిక్కుకు వెళ్ళి అన్ని అడవులు బాగా వెతకండి. ఒకవేళ ఏ పిల్లలైనా ఈ పిల్లల్లాగా కనిపిస్తే తనని మీతో పాటు తీసుకొచ్చేయండి. సాయంత్రానికంతా అందరూ మళ్ళీ ఇక్కడే కలుద్దాం. అర్థమైందా? అలా నిర్ణయించుకుని 4 పక్షులు 4 దిక్కులకి బయలుదేరాయి. సాయంత్రం అయినా కాని వాటికి ఏ అడవిలో కూడా
రాణి పిచ్చుక బిడ్డ కనిపించలేదు. ఆ తర్వాత సోను పావురం ఒక అడవికి చేరుకుంది. అక్కడ తను షేర్ఖాన్ పక్కన అలాంటి పిచ్చుక పిల్లని చూసింది. రాజా షేర్ఖాన్కి వందనాలు. ముందు నువ్వెవరో చెప్పు, అలాగే నా అడవిలో ఏం చేస్తున్నావు? షేర్ఖాన్, నిజానికి మీ పక్కన ఉన్న ఈ బిడ్డ తను మా అడవిలో ఉన్న రాణి పిచ్చుక యొక్క బిడ్డ. నువ్వు వచ్చి మంచి పని చేశావు. నేను తన గురించి చాలా కంగారు పడుతున్నాను. పాపం ఎవరి బిడ్డో వాళ్ళ తల్లి ఎంతో కంగారు పడుతూ ఉంటుంది. నాన్నా, ఇప్పుడు నువ్వు నాతో పద. నువ్వు ఎవ్వరు, నువ్వు ఏం చేయాలి అన్న విషయాన్ని నేను అడవికి వెళ్ళాక చెప్తాను. సరే బిడ్డా, వెళ్ళు. మీ అడవికి వెళ్ళి మీ అమ్మని కలుసుకో. ఆ బిడ్డ సంతోషంగా సోను పావురంతో కలిసి అడవికి వచ్చింది. కవల పిల్లలు రెండూ ఒకదానినొకటి చూసుకుని చాలా సంతోషించాయి. కోతి మామ, మా అమ్మ ఎక్కడుంది? నాన్న, నేను జరిగిందంతా నీకు చెప్తాను. కాసేపట్లో మోంటూ కోతి ఇంకో పిల్లకు కూడా జరిగిందంతా చెప్పేసింది. అది విని తనకి చాలా కోపం వచ్చింది. ఆ ఇద్దరి దుష్ట పక్షుల్ని మేము ఇద్దరు అన్నదమ్ములు కలిసి అంతం చేస్తాము. పదన్నయ్యా. ఇంకా అన్నీ ఆ రెండు అన్నదమ్ములతో కలిసి కోట వైపుకి బయలుదేరాయి. అక్కడ గోల్డీ అలాగే తన భార్య రెండు ప్రశాంతంగా సింహాసనం పైన కూర్చుని ఉన్నాయి. బుల్బుల్ ఇప్పటికీ వాళ్ళకి సేవలు చేస్తుంది. అరే, ఈ ఇద్దరు పిల్లలు ఎక్కడి నుంచి వచ్చారు? ఆ పిల్లల్ని చూసి అవి రెండు ఆశ్చర్యపోయాయి. మీరు మీ రాణి పిచ్చుకను వెతకలేకపోయారు, కానీ ఈ పిల్ల పిచ్చుకలను వెతికి మీరు ఏం ఘనకార్యం చేస్తారు? ఈ పిల్లలు ఏం చేయగలరు నీకు ఇప్పుడే చేసి చూపిస్తాను. అది విని ఆ రెండు నవ్వడం మొదలుపెట్టాయి. పిల్లలు రెండూ కలిసి మ్యాజిక్ చేశాయి. వాళ్ళ దగ్గర ఉన్న వజ్రం నుండి వెలుగు బయటకొచ్చి గోల్డీ ఇంక తన భార్య పైన పడింది. వెంటనే ఆ రెండు పెద్ద పంజరంలో బందీ అయ్యాయి. అరే, ఇది ఇది ఎలా జరిగింది? ఇప్పుడు చెప్పు, మా అమ్మని ఎక్కడ దాచిపెట్టావు? లేదంటే మేము ఈ పంజరం తీసుకెళ్లి సముద్రంలో పడేస్తాం. అయ్యో వద్దు, మేము చెప్పేస్తాం. గోల్డీ రాణి పిచ్చుకును బంధించిన ఆ గుహ గురించి వాటికి చెప్పేశాడు. జంతువులన్నింటితో కలిసి పిల్లలు రెండూ ఆ గుహ దగ్గరకు చేరుకున్నాయి. వాటి మ్యాజిక్తో ఆ రాయిని పక్కకు తీశాయి. వెంటనే రాణి పిచ్చుక గుహ నుండి బయటకొచ్చింది. నా ముద్దుల బిడ్డలు, మీరిద్దరు క్షేమంగా ఉన్నారా? రాణి పిచ్చుక కళ్ళల్లో ఆనంద బాష్పాలొచ్చాయి. అలాగే పిల్లలు రెండూ కూడా తల్లిని చూసి చాలా సంతోషించాయి. నా ముద్దుల పిల్లలు, నేను మిమ్మల్ని చూస్తానని నిజంగా అస్సలు అనుకోలేదు. రాణి పిచ్చుక అన్నింటితో కలిసి అడవికి తిరిగి వచ్చేసింది. తన కోటలో తన ఇద్దరి పిల్లలతో కలిసి ఉంటుంది. గోల్డీ రాబందు ఇంకా తన భార్యని జీవితాంతం కారాగారంలో బంధించేశాయి.